అమలాపురానికి ఒక విశేషం. మీ లలితా జ్యువెలరీ అమలాపురానికి వచ్చేసింది. డిసెంబర్ 16న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలితా జ్యువెలరీ ఇప్పుడు ఎవరికి ఊరికే రావు. ఇప్పుడు లలితా జ్యువెలరీ 52వ షోరూమ్ అమలాపురంకి వచ్చేసింది. మంత్రి విశ్వరూప్ గారు ఉన్నారు పక్కనే. తెలుసు కదా ఎవరున్నారో? విశ్వరూప్ గారు, ఎలా అనిపిస్తుంది? టీవీలో చూస్తూ ఉంటారు కదా కిరణ్ గారిని, ఈ రోజు ప్రత్యక్షంగా చూస్తూ ఈ లాంచ్ లో మీరు వన్ ఆఫ్ ద గెస్ట్. ఈ రోజు ఎలా అనిపిస్తుంది? నేనే కాదు, ఉభయ రాష్ట్రాల ప్రజలందరూ కూడా సుపరిచితులు కిరణ్ గారు. ఈయనకి బ్రాండ్ అంబాసిడర్ అంటే ఎవరు లేరు, ఆయనే బ్రాండ్ అంబాసిడర్. మరి ముఖ్యంగా లలితల జ్యువెలర్స్ 52వ షోరూమ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కేంద్రమైనటువంటి అమలాపురంలో ప్రారంభించడం నిజంగా కోనసీమ వాసుల అందరికి కూడా ఒక శుభవార్తగా భావిస్తున్నాను. ఎందుకంటే పండగ సీజన్లో లలిత జ్యువెలర్స్ లాంటి బ్రాండెడ్ షోరూమ్ ఇక్కడ రావడం నిజంగా కొనుగోలుదారులందరూ కూడా శుభవార్త. సంక్రాంతికి ముందు ఈ షాప్ రావడం నిజంగా కోనసీమ నలుమూల నుంచి కూడా ఇక్కడ వ్యాపార రద్దీ పెరిగే అవకాశం ఉంది. తద్వారా 152 మందికి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కల్పించారు. ఇప్పటికే సిఎంఆర్ దగ్గర నుంచి, సౌత్ ఇండియా మాల్ దగ్గర నుంచి, అదేవిధంగా ఎస్ఆర్ షాప్ దగ్గర నుంచి, జీవీ మాల్ దగ్గర నుంచి అనేక కొత్త షోరూమ్స్ అమలాపురం వచ్చాయి. మరి ముఖ్యంగా అమలాపురం అభివృద్ధిలో ఈ షోరూమ్ల పాత్ర ఎంతైనా ఉంది. ఎందుకంటే మార్కెటింగ్ కోసం రాజమండ్రి, కాకినాడ వెళ్ళవలసిన అవసరం లేదు. అతి ప్రధానమైనటువంటి మార్కెట్లు ఇక్కడికి వచ్చాయి. ఈ యొక్క షోరూమ్ ద్వారా దాదాపు 1000 మంది స్థానిక యువకులకి ఇవాళ ఉద్యోగ అవకాశాలు లభించాయి. డిగ్రీ చదువుకుని, ఇంటర్మీడియట్ చదువుకుని ఖాళీగా ఉన్న వాళ్ళందరూ కూడా అమలాపురంలోనే ఉద్యోగ అవకాశాలు లభించడం, వారందరికీ కూడా వాళ్ళ జీవిత విధానంలో కూడా మార్పు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరీ ముఖ్యంగా ఈ లలితా జ్యువెలర్స్ యాజమాన్యాన్ని, ముఖ్యంగా కిరణ్ గారిని నా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, తప్పనిసరిగా ఈ రోజు కోనసీమ ప్రాంతంలో ఒక బ్రాండెడ్ కాబోతుంది, మంచి అభివృద్ధి సాధిస్తుంది. ప్రజలందరూ కూడా అమలాపురం అభివృద్ధిలో కూడా ఒక ప్రధాన భూమికి పోతుందన్న ప్రగాఢ సందర్భం కిరణ్ గారిని అభినందన. షాప్స్ ఉంటాయి కదా, ఎలాంటి వ్యత్యాసాలు గుర్తించారండి లలిత కిరణ్ గారి విషయంలో మిగతా షోరూమ్స్ విషయంలో? ఇక్కడికే ఖజానా దగ్గర నుంచి పెద్ద జ్యువెలర్స్ అన్ని ఉన్నాయి. దాంట్లో అది మరో ముఖ్యమైనది. ఈవేళ లలితా జ్యువెలర్స్ అన్నది డబ్బులు ఎవరికి వృధా రావనో క్యాప్స్ అంతా ఈవేళ సామాన్యులకు అందుబాటులో సరసమైన ధరలో నాణ్యమైన బంగారం ఈవేళ లలిత బ్రాండ్ యొక్క మనందరికీ తెలుసు. కాబట్టి తప్పనిసరిగా ప్రజలకు అందుబాటులో సరైన సరసమైన ధరలో నాణ్యమైన బంగారం లలితలో దొరుకుతుందని ప్రకటిస్తాను. సో ఇప్పుడు అమలాపురం నుంచి బయటకు ఎవరు వెళ్ళారు, అందరూ ఇక్కడికే వస్తారంటారా? సరిగా బ్రాండ్స్ అని ఇక్కడ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడైతే ఉంటారనేది నా విశ్వాసం. కోనసీమ నలుమూల నుంచి కూడా అమలాపురం వస్తారనేది, తద్వారా వ్యాపారాలు అభివృద్ధి చెందితే, బిజినెస్ అభివృద్ధి చెంది, ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. అదేవిధంగా ప్రధానమైన మార్కెట్లను కూడా కలకలాటమైన హోటల్ దగ్గర నుంచి అన్ని పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందాయి. థ్యాంక్ యూ. ఒకసారి కిరణ్ గారు చెప్తారు కదా డైలాగ్, ఏం చెప్పగలుగుతారా? డబ్బులు ఎవరికి వృధా ఊరికే రావు, డబ్బులు ఎవరికి ఊరికే రావు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.